సామ్సంగ్ మిలిటరీ గేర్స్ కూడా తయారు చేస్తుంది. సౌత్ కొరియాస్ బిగ్గెస్ట్ వెపన్ అనేది సామ్సంగ్ తయారు చేస్తుంది. ఇంకా ఏమేం చేస్తుందో చూద్దాం. సామ్సంగ్ సౌత్ కొరియాకి 23% ఆఫ్ సౌత్ కొరియాస్ జీడిపి సామ్సంగ్ ఫిల్ చేస్తుంది. 20% ఆఫ్ ఎక్స్పోర్ట్ సౌత్ కొరియాకి సామ్సంగ్ చేస్తుంది. ఓవరాల్ 3 లక్షల జాబ్స్ సౌత్ కొరియాలో సామ్సంగ్ ఇస్తుంది. బేసికల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్ సౌత్ కొరియాకి, ఇట్ ఈస్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ సౌత్ కొరియా. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక గ్లోబల్ పవర్ టెక్ అన్నట్టే చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల జాబ్స్ సామ్సంగ్ ఇస్తుంది. అండ్ దాని జీడిపి అనేది 150+ కంట్రీస్ జీడిపి కలిపిన దానికంటే దీని జీడిపి అనేది ఎక్కువ. 70+ కంట్రీస్ లో సామ్సంగ్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. అదే విధంగా ఈ పవర్స్ టెక్, డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మూడింటిలోనూ చొచ్చుకుపోయింది సామ్సంగ్ అనేది. అసలు దీని హిస్టరీ తీసుకుంటే అసలు సామ్సంగ్ అనేది హౌ డిడ్ ఇట్ గెట్ దాట్ బిగ్ అనేది చూద్దాము. అసలు ఇది స్టార్ట్ అయింది 1938 లో ఒక నూడిల్ ట్రేడింగ్ కంపెనీ కింద స్టార్ట్ అయింది సామ్సంగ్ అనేది. నూడిల్స్ ట్రేడ్ చేస్తా, అలా నూడిల్స్ ట్రేడ్ చేయడానికి అని చెప్పి ఒక నూడిల్ ట్రేడింగ్ కంపెనీ కింద స్టార్ట్ అయింది 1938 లో. బై 1960s ఇట్ ఎంటర్ ఇంటూ ఎలక్ట్రానిక్స్. 1960s లో ఇలా ఎలక్ట్రానిక్స్ ట్రేడింగ్ లోకి దిగిన తర్వాత 1970 లో ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీని తయారు చేసింది. అంటే ఎలక్ట్రానిక్స్ తయారు చేయడం కూడా మొదలెట్టింది. 1970 లో ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది. లేటర్ 1990 లో సోనీని బీట్ చేసింది.